వెల్కమ్ టు శివ్ సాయి పర్సీవరెన్స్. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఏఐ గురించి తెలుసుకుందాం. ఆల్ రైట్, బేసికల్లీ మనకి నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అని 3 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కరెంట్లీ మనం వర్క్ చేసేది యాక్చువల్లీ నారో ఏఐ టూల్స్ మీద, రైట్. సో ఇంకా జనరల్ ఏఐ ఉంది, సూపర్ ఏఐ ఉంది. అసలు నారో ఏఐ ఏంటంటే an AI which is only designed for a specific task. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేట్ అని ఉంది, ఆ అప్లికేషన్, రైట్, ఆ ఏఐ అప్లికేషన్ వచ్చి ఓన్లీ మనం టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఇట్లా చూస్తాం. అండ్ సిరి ఉంది, రైట్, లైక్ అన్ ఏజెంట్ టు అస్ ఆన్ యాపిల్ మొబైల్స్, రైట్. సో అట్లా ఒక్క పర్టికులర్ స్పెసిఫిక్ టాస్క్, ఇప్పుడు టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఆడియో, ఇట్లా అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఈ కేటగిరీలో వస్తాయి. అంటే అన్ ఏఐ విచ్ ఇస్ డిజైన్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ టాస్క్. ఇప్పుడు జనరల్ ఏఐ గురించి మాట్లాడదాం. జనరల్ ఏఐలో ఏంటంటే అన్ ఏఐ ఇక్కడ విత్ హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ అక్రాస్ టాస్క్ అని మాట్లాడుకుంటున్నాం. అంటే యాక్చువల్గా హ్యూమన్స్కి ఎలా ఇంటెలిజెన్స్ అంత ఈక్వల్ ఇంటెలిజెన్స్తో జనరల్ ఏఐ, ఓకే, సో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ కైండ్ ఆఫ్ మ్యాపింగ్ హ్యూమన్స్ ఇంటెలిజెన్స్. ఇది ప్రాక్టికలీ చెప్పాలంటే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇన్ పిక్చర్ యాక్చువల్లీ, ఓకే. మనం ఇంకా నారో ఏఐ ఫేస్లోనే ఉన్నాము. సో జనరల్ ఏఐ మీద వరల్డ్ ఈస్ వర్కింగ్ ఆన్, వరల్డ్ టెకీస్ ఆర్ వర్కింగ్ ఆన్, ఓకే. సో నౌ ఇప్పుడు నారో ఏఐ, జనరల్ ఏఐ అర్థమైంది, రైట్. సూపర్ ఏఐ అంటే ఏంటి? మిషన్స్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని దాటేస్తుంది. అంటే ఏఐ స్మార్టర్ దాన్ హ్యూమన్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇది యాక్చువల్లీ హైపోథెటికల్, రైట్, అన్ అజంప్షన్, బట్ వీ డోంట్ నో బికాస్ దెర్ ఆర్ మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్, ఓకే. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు సూపర్ ఏఐ అనేది సిచ్యువేషన్ ఏమని మనకు తెలియదు, బట్ దిస్ ఇస్ ద గివెన్ types as of now. So we are running with narrow AI, and general AI is yet to come. Super AI is something hypothetical, okay. All right guys, thank you.